హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మేబీ వీడియో అంతా చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారో ఏమో. సో వీడియో చూసే ముందే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. కమింగ్ టు వీడియో, చాలా డేస్ నుంచి ఇవి వాటర్లో పెట్టున్నాను మనీ ప్లాంట్స్. సో 2 కుండీలు చిన్న పాట్స్ అయితే ఇంట్లో ఉండిపోయాయి అన్నమాట. మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు వచ్చేసి ఈ కుండీలలో వచ్చినవి. చిన్న మొక్కలు వచ్చి ఉంటే అవి పెద్ద కుండీల్లో చేంజ్ చేశాను. ఇవి ఖాళీ కుండీలు ఉంటే పక్కన పెట్టేశాను అనమాట. మట్టి అంతా మా మేడ పైన ఉన్నదనమాట. అపార్ట్మెంట్లో పైన ఉన్నది. ఆ కుండీలలో ఉంటే ఆ మట్టి అంతా తవ్వి కింద తీసుకొచ్చేసి ఈ మనీ ప్లాంట్లు వాటర్లో పెట్టాను కదా, అవైతే చాలా బాగా వాటర్ వచ్చాయి, అంటే ఏర్లు వచ్చాయండి. ఇవన్నీ ఏర్లు రావడం వల్ల నేను ఈ చిన్న కుండీలలో మనీ ప్లాంట్స్ పెట్టేసి కొంచెం గ్రోత్ అయినాక ఇండోర్ ప్లాంట్స్గా ఇంట్లో పెట్టేద్దాం అనేసి అనిపించింది. సో నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బాగా అరేంజ్ చేసుకోవడము, ప్లాంటింగ్ అంటే బాగా ఇష్టము. సో అందుకనేసి నాకు ఇష్టమే, మా వారికి ఇష్టమే. ఈ ప్లాంటింగ్ అనేది మోస్ట్లీ మా వారే చేస్తారనమాట. ఇలా మట్టి కానీ ఎరువు కానీ తీసుకురావడము, వాటిని మొక్కలు నాటడం కానీ నాకంటే ఎక్కువగా మా వారే బాగా చేస్తారు. జస్ట్ ఏమంటే నాకు కావాలి అంటాను. సో ఆయన అయితే తీసుకొచ్చి కంపల్సరీ చేస్తారనమాట. నేను చేసినా కానీ ఆయన ఊరుకోరు, నేనే చేస్తానులే అనేసి అంటారనమాట. సో ఇలా హెల్ప్ చేస్తే ఇంకేముందండి. నాకైతే మొక్కలంటే ఇష్టపడేదాన్నే కానీ నేను మోస్ట్లీ ఇటువంటి వర్క్ గార్డెనింగ్ మొత్తము మా హస్బెండే చేస్తారనమాట. లేకపోతే మా పిల్లలు, మా పెద్ద పాప హనీ చేస్తుందనమాట. సో ఇలా అయితే కానీ 2 మొక్కల్ని అరేంజ్ చేసుకుందాం అనేసి మట్టి ఎరువు ఊరి దగ్గర నుంచి ఎరువు తెచ్చున్నారు. ఆవు ఎరువు అనమాట. సో అది ఇది కలిపేసి చూడండి ఏరు ఎలా వచ్చిందో వాటర్లో పెట్టడం వల్ల. చాలా డేస్ నుంచి అలానే ఉన్నదనమాట. సో అది ఎందుకో ఇండోర్ ప్లాంట్కి మట్టిలో పెడితే తొందరగా వచ్చేసి గ్రోత్ అవుతుంది కదండి, అందుకనేసి ఇలా మట్టిలో పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే కానీ అంత మన కూరగాయలు కానీ చెత్త కూరగాయలు వేస్టేజ్ మొత్తం ఇలా చేసి పెట్టారనమాట. అదంతా వేసేసి ఎండబెట్టేసి ఈ మట్టి ఎరువులో వేసేసి మొక్కలు నాటుతున్నాను. సో గ్రోతింగ్ అయితే బాగా వస్తుంది కదండి. సో అందుకనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బయట పెట్టేసి ఈ ప్లాంట్స్ నాటిన తర్వాత ఈ మొక్కలు బయట పెట్టేసి బాగా గ్రోత్ అయినాక ఇండోర్ ప్లాంట్స్గా పెడదాము అనేసి అంటేను నేను ఓకే అని చెప్పాను. సో తొందరగా గ్రోత్ అవుతాయి కదండి మట్టిలో అయితే. వాటర్లో అయితే కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతాయి అన్నమాట. అందుకనేసి ఇలా చేస్తున్నాను. మీలో ఎంతమందికి మనీ ప్లాంట్స్ అంటే ఇష్టం, ఇలా ఇండోర్ ప్లాంట్స్గా అరేంజ్ చేసుకోవడము? నాకైతే గ్రీనరీ అంటే కానీ ఇంట్లో గ్రీనరీ ఉంటే చాలా ఇష్టం అండి. సో అందుకని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నా వీడియో చాలా వరకు వ్యూస్ తగ్గిపోతున్నాయి, వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. ఏం చేయాలని అర్థం కాక నాకు కూడా టెన్షన్గా ఉంది. సో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ 2 తీసి ఇంట్లో పెట్టు, గ్యాస్ కాడ పెట్టుకో.